హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ టెకీ టాక్స్. సో ఇవాల్టి క్లాస్లో నేను లిస్ట్ గురించి కవర్ చేస్తాను. సో ప్రీవియస్ సెషన్లో నేను వచ్చేసి పైథాన్ గురించి చెప్పాను, ఇంట్రడక్షన్ ఇచ్చాను, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి పైథాన్ అవర్ విండోస్ మిషన్లో. సో ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఈ బేసిక్స్ అన్ని కవర్ చేశాను. సో డేటా టైప్స్లో కూడా నేను ఇప్పటి వరకు ఇంట్ గురించి చెప్పా, ఫ్లోట్ స్ట్రింగ్ గురించి చెప్పా, బూలియన్ గురించి చెప్పా ప్రీవియస్ సెషన్లో. ఇవాళ వచ్చేసి లిస్ట్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి వెరీ బేసిక్ బట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా ఆపరేషన్స్ చేసుకోవచ్చు మనము లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ యూస్ చేసి. సో ఇవాళ సెషన్ నేను లిస్ట్ గురించి చెప్తాను. సో లిస్ట్ సో లిస్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ డేటా టైప్ థింగ్ అండ్ built in data structure that allows you to store collection of items, single variable. దీని మీనింగ్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి, లిస్ట్ అనేది కూడా ఒక డేటా టైప్. ఇట్ ఈస్ ఎ డేటా టైప్ బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్. సో డేటా స్ట్రక్చర్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఒకసారి నేను చూపిస్తాను నేను. 1, 2, 3, 4, 5. సో ఇక్కడ చూడండి, మనము రెగ్యులర్ గా మనము ఇంటీజర్ లో ఏం స్టోర్ చేసుకుంటాం? ఓన్లీ నెంబర్స్ స్టోర్ చేసుకోగలం. either 1, 2, 3, 4 ఎనీ ఇంటీజర్ డేటా టైప్ స్టోర్ అవుతాయి. బట్ ఇవన్నీ కలిపి ఒక వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. నేను చెప్తా ఒకసారి. ఇంట్ అంటే ఏంటంటే a=10. 10 అనేది వాల్యూ. ఇది ఇంటీజర్ డేటా టైప్ లో ఉంది. ఇది వచ్చేసి ఒక వేరియబుల్లో స్టోర్ అవుతుంది. కానీ మనకు ఇవన్నీ కలిపి ఒక వేరియబుల్లో స్టోర్ అవ్వాలంటే మనము లిస్ట్ లాగా క్రియేట్ చేసుకుంటాం. మనం ఏం చేస్తాం? a=1, 2, 3, 4, 5. సో ఇవి ఇక్కడ ఏమంటామంటే ఎలిమెంట్స్ అన్నా అంటాము, ఐటమ్స్ అన్నా అంటాం. ఇక్కడ ఈ వాల్యూస్ ని ఎలిమెంట్స్ ఆర్ ఐటమ్స్ ఎలా అయినా పిలవచ్చు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, దీని మీనింగ్ ఏంటంటే బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్ దట్ అలౌస్ యూ టు స్టోర్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. చూడండి, కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ సింగిల్ వేరియబుల్. సో లిస్ట్ చూడండి, ఈ లిస్ట్ ఓన్లీ ఒక వేరియబుల్లోనే స్టోర్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే లిస్ట్ ప్రాపర్టీస్ ఉంటాయి కొన్ని. లిస్ట్ ఆర్ ఆర్డర్. ఒక్కసారి ఎప్పుడైతే మనం స్టోర్ చేస్తామో సేమ్ ఆర్డరే ఫాలో అవుతుంది. ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఇక్కడ షఫుల్ అవ్వవు, అటు ఇటు ఇట్లా షఫ్లింగ్ ఏమి ఉండదు, ఒక ఆర్డర్ అయితే ఫాలో అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ మ్యూటబుల్. మ్యూటబుల్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మొత్తం 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ ఏ అంటే ఏలో స్టోర్ అయ్యింది. సపోజ్ ఈ లిస్ట్ లో మనం కొత్త ఎలిమెంట్ యాడ్ చేయాలి. 7 యాడ్ చేయాలనుకుంటున్నాం, లేదా 10 యాడ్ చేయాలనుకుంటున్నాం, లేదా 500 యాడ్ చేయాలనుకుంటున్నాం. సో ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే బికాస్ ఇమ్యూటబుల్. సో మ్యూటబుల్ కి ఇమ్యూటబుల్ ఫస్ట్ డిఫరెన్స్ చెప్తా. మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే కెనాట్ బి చేంజ్డ్. మ్యూటబుల్ అంటే కెన్ బి చేంజ్డ్ ఆర్ మాడిఫైడ్. చూడండి, ఇది లిస్ట్ వచ్చేసి మ్యూటబుల్ ఇన్ నేచర్. మ్యూటబుల్ అంటే ఏంటి? ఎగ్జిస్టింగ్ దాన్ని మనము మాడిఫై చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది మ్యూటబుల్ నేచర్ కాబట్టి ఎగ్జిస్టింగ్ లిస్ట్ లో మనం ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. సో ఇవన్నీ చేసుకోవచ్చు. సో మనకు సెట్ అని ఇంకొకటి ఉంటుంది ఇక్కడ, అది ఇమ్యూటబుల్ వస్తుంది. నేను చెప్తా దాని గురించి కూడా. ఫస్ట్ లిస్ట్ అయిపోయినాక చెప్తాను. సో లిస్ట్ ఈస్ మ్యూటబుల్ ఇన్ నేచర్. ఇట్ కంటైన్స్ ఎలిమెంట్స్ of different
different data type, including the list. చూడండి ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఇట్ కంటైన్స్ ఎలిమెంట్స్ ఆఫ్ డేటా, డిఫరెంట్ డేటా టైప్స్. డిఫరెంట్ డేటా టైప్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక లిస్ట్ క్రియేట్ చేస్తా. ఇప్పుడు వరకు నేను ఓన్లీ నెంబర్సే ఉన్నాయి కదా ఇక్కడ. లిస్ట్ లో నాట్ ఓన్లీ నెంబర్స్, వీ కెన్ స్టోర్ స్ట్రింగ్ యాజ్ వెల్. స్ట్రింగ్ స్ట్రింగ్ స్టోర్ చేసుకోవచ్చు, బూలియన్ స్టోర్ చేసుకోవచ్చు, లేదా లిస్ట్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. లిస్ట్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి 3, 34, 35, 36. చూడండి ఇది ఒక ఐటమ్. ఇది ఇక్కడ ఐటమ్ అయినా అనొచ్చు, ఎలిమెంట్ అయినా అనొచ్చు. ఇక్కడ చూడండి ఎలిమెంట్స్ అన్న అని చెప్పుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇది 1 ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, ఇది ఫోర్త్ ఎలిమెంట్. చూడండి ఒక లిస్ట్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఇట్ కంటైన్స్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. ఇక్కడ చూడండి ఇంటీజర్ డేటా టైప్, స్ట్రింగ్ డేటా టైప్, బూలియన్ డేటా టైప్, లిస్ట్ డేటా టైప్. ఇక్కడ ఎలాంటిదైనా మనం స్టోర్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ ద లిస్ట్. సో నేను పైథాన్ లో చూపిస్తాను ఇప్పుడు. నేను శాంపుల్ పైథాన్ చూపిస్తాను, దాని తర్వాత కొన్ని మెథడ్స్, ఫంక్షన్స్ ఉంటాయి, అవి చూపిస్తాను నేను. ఇప్పుడు ఫస్ట్ ఒకటి నేను శాంపుల్ లిస్ట్ క్రియేట్ చేస్తా. 1, 2, 3, 4, 5. చూడండి ఇది శాంపుల్ లిస్ట్ క్రియేట్ చేయడం. ఇది ఈ లిస్ట్ అంతా ఎక్కడ స్టోర్ అయింది? ఏ అనే వేరియబుల్ లో స్టోర్ అయింది. వేరియబుల్ యూసేజ్ ఏంటంటే వేరియబుల్ వచ్చేసి డేటా స్టోర్ చేసుకుంటుంది. సో ఈ లిస్ట్ ని ఈ వేరియబుల్లో స్టోర్ చేసాం. ఇది శాంపుల్ అన్నమాట. సపోజ్ ఇప్పుడు నీకేంటంటే ఫస్ట్ మనకు ఈ 1 అనేది యాక్సెస్ చేసుకోవాలి, ఈ 2 అనేది యాక్సెస్ చేసుకోవాలి. ఎలా యాక్సెస్ చేసుకుంటాం? ఏ ఆఫ్ 0. చూడండి ఇంకోటి ఇక్కడ ఇండెక్సింగ్ ఉంటుంది అనమాట. ఇండెక్సింగ్ ఏంటంటే ఇది ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఇండెక్సింగ్. ఈ ఇండెక్సింగ్ ఏంటంటే 0, 1 వాల్యూ. ఇక్కడ 0, 1, 2, 3, 4 అట్లా. ఏ ఆఫ్ 0 కొట్టా అంటే ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. ఏ ఆఫ్ 1 కొడితే సెకండ్ ఎలిమెంట్ వస్తుంది. ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 4, సారీ, ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 4. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫ్ 4 కొట్టా నేను, 5 వచ్చింది. ఎందుకంటే ఇండెక్సింగ్ 4. చూడండి 0, 1, 2, 3, 4. 4 నుంచి ఇది 4. మనకు 4 కి ఉన్న వాల్యూ ఏంటి? ఎలిమెంట్ 5. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక లిస్ట్ క్రియేట్ చేస్తాను. నేను స్ట్రింగ్ డేటా టైప్ మీద ఆద్య మిస్టర్ టికీ టాక్స్. ఇప్పుడు చూడండి బి అంటే బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 3 ఎలిమెంట్స్ లో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎలిమెంట్ ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటా. ఇక్కడ ఉన్న ఎలిమెంట్ ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటా. ఏం నెంబర్ మెన్షన్ చేయాలి ఇండెక్సింగ్? సో ఇది 0th ఇండెక్స్, ఇండెక్స్ 1, ఇండెక్స్ 2. సపోజ్ ఇప్పుడు నేను ఈ వాల్యూని తెచ్చుకోవాలనుకుంటా. అప్పుడు నేను ఏమి ఇవ్వాలి? 0, 1 అంటే 1 ఇవ్వాలి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ స్ట్రింగ్ ని నాకు కావాలంటే నేను ఎలా ఇవ్వాలి? పి ఆఫ్ 2. ఎందుకంటే దాని ఇండెక్సింగ్ పొజిషన్ ఏంటి? 0, 1, 2. చూడండి పి ఆఫ్ 2 అంటే సురేంద్ర అని వచ్చింది ఇక్కడ. సో ఇది వెరీ శాంపుల్. ఇప్పుడు నేను మెథడ్స్ ఫంక్షన్స్ అని 2 ఉంటాయి, అవి నేను కవర్ చేస్తా. ఇవి చాలా ఇంపార్టెంట్.
మెథడ్స్, ఫంక్షన్స్ తెలుసుకుంటే చాలు మీకు. మీకు అన్ని లిస్ట్ ఎంటైర్ మీకు తెలిసినట్టే. మెథడ్స్ ఏందంటే ఆహ్, ఇట్ విల్ మోడిఫై ఎగ్జిస్టింగ్ లిస్ట్. మెథడ్ కెన్ మోడిఫై ఎగ్జిస్టింగ్ లిస్ట్. బట్ ఫంక్షన్ కాంట్ మోడిఫై ఎగ్జిస్టింగ్ లిస్ట్. ఇదే డిఫరెంట్ ఇంకా దీనికి ఫంక్షన్స్ కి మెథడ్స్ కి. సో ఇక్కడ లిస్ట్ లో మెథడ్స్ వచ్చేసి లిస్ట్ లో కొన్ని మెథడ్స్ ఉంటాయి, ఫంక్షన్స్ లో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, నేను చెప్తాను. మెథడ్స్ లో వచ్చేసి అపెండ్ అపెండ్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్టెండ్, ఇన్సర్ట్, రిమూవ్, పాప్, క్లియర్, ఇండెక్స్. ఈ యూసేజ్ తెలుసుకుంటే చాలు, చాలా ఈజీగా ఉంటాయి లిస్ట్, మెథడ్స్, ఫంక్షన్స్. రివర్స్, కాపీ. సో లిస్ట్ లో ఉన్న మెథడ్స్ ఇవన్నీను. సో ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఫంక్షన్స్ ఏంటంటే లెంత్, మ్యాక్స్, మిన్, సార్టెడ్, లిస్ట్. సో ఇవి ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ, ఇవి మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్స్ గురించి చెప్తా. మెథడ్స్ ఏంటంటే మెథడ్ కెన్ మాడిఫై ఎగ్జిస్టింగ్ లిస్ట్. అంటే ఈ మెథడ్స్ యూజ్ చేసి మనం ఎగ్జిస్టింగ్ ఉన్న లిస్ట్ ని మనం మాడిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ మ్యూటబుల్. మ్యూటబుల్ అంటే చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నా నేను, అప్పుడు ఏం చేస్తా, నేను అపెండ్ వాడతా. నేను ఒక లిస్టే యాడ్ చేయాలనుకుంటా, నేను డైరెక్ట్ గా ఎక్స్టెండ్ వాడతా. సో ఇలా నేను ఒక్కొక్క దాని యూసేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఫస్ట్ మనమైతే అపెండ్ గురించి మాట్లాడుకుందాం. సో అపెండ్, ఇట్ ఈస్ యూజ్డ్ టు యాడ్ an elements to the end of the list. చూడండి, దీని సింటాక్స్ ఏంటంటే లిస్ట్ డాట్ అపెండ్ ఎలిమెంట్. మనం ఏదైనా ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నాం, ఇది లిస్ట్, ఎగ్జిస్టింగ్ లిస్ట్. ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఏంటి ఇక్కడ, ఏ ఏ డాట్ అపెండ్ ఎలిమెంట్. ఏం రాసుకోవచ్చు, ఇక్కడ 10 యాడ్ చేయాలనుకుంటా. సపోజ్ ఇక్కడ నాకు లిస్ట్ ఉంది, లిస్ట్ లో నేను 10 అపెండ్ చేయాలనుకుంటా, 10 అనేది వాల్యూ యాడ్ చేయాలనుకుంటా, అప్పుడు అపెండ్ వాడతా. ఇక్కడ నేను ఒకసారి చూపిస్తా. అది ఏ ఈక్వల్స్ టు 1 2 3 4 5. సో నాతో లిస్ట్ అయితే ఉంది. ఈ లిస్ట్ లేకి నేను ఒక ఎలిమెంట్ యాడ్ చేస్తా, ఏ డాట్ అపెండ్ ఆఫ్ 10. ఇప్పుడు ఏమవుతుంది, ఈ 10 అనే వాల్యూ ఎండ్ ఆఫ్ ద లిస్ట్ లో యాడ్ అవుతుంది. ఇప్పుడు యాడ్ అయిపోయింటది, ఎందుకంటే మెథడ్స్ కెన్ మాడిఫై ఎగ్జిస్టింగ్ లిస్ట్. చూడండి, ఇప్పటి వరకు ఏముండే, ఓన్లీ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 5. ఇక్కడ వచ్చేపాటికి 5. సో కొత్తది ఎలిమెంట్ యాడ్ అయింది. సపోజ్ ఏ ఆఫ్, ఈ ఇండెక్సింగ్ వాల్యూ ఏంటి, 0 1 2 3 4 5, ఇండెక్స్ 5, 10 వాల్యూ వచ్చింది. చూడండి,
మీకు ఈ క్లాస్ నోట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను నేను. సో నెక్స్ట్ ఎక్స్టెండ్ అంటే ఏంటి? ఇట్ ఎక్స్టెండ్స్ ద లిస్ట్ బై appending elements from an iterable. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ లిస్టే ఉంది ఇక్కడ, సేమ్ లిస్టే ఉంది. నాతో 2 లిస్ట్స్ ఉన్నాయి. సింపుల్ 2 లిస్ట్స్ ఉన్నాయి, అవన్నీ ఒకే లిస్ట్లోకే. నాతో లిస్ట్ ఏ ఉంది, లిస్ట్ ఏలో ఏమున్నాయి 1, 2, 3 ఉన్నాయి. లిస్ట్ బి ఉంది 1, 9, 10 ఉన్నాయి. ఇక్కడ 2 లిస్ట్ ఉన్నాయి. ఈ 2 లిస్ట్ ఏంటి, నేను ఒకే లిస్ట్ లోకి ఏ అనే లిస్ట్ లోకి యాడ్ చేయాలనుకుంటా. ఏ అనే లిస్ట్ లోకి నేను యాడ్ చేయాలనుకుంటా. ఎలా? 1, 2, 3, 9, 10. చూడండి, ఇక్కడ మనము ఓన్లీ ఎలిమెంట్ యాడ్ చేసాము. ఇక్కడ 2 లిస్ట్ ని కంబైన్ చేస్తున్నాం. 2 లిస్ట్ ని కంబైన్ చేస్తున్నాం. ఇదొక లిస్ట్, ఇదొక లిస్ట్. సో బి అనే లిస్ట్ ని ఏ అనే లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాం, అప్పుడు ఎక్స్టెండ్ వాడతాం. ఇలాంటి కేసులో అపెండ్ అనేది యూజ్ అవ్వదు. అపెండ్ అనేది యూజ్. ఒకసారి నేను సేమ్ సినారియోకి అపెండ్ అనేది యూజ్ చేస్తాను. అపెండ్ అనేది యూజ్ చేస్తే ఎలా వస్తుంది, ఎక్స్టెండ్ అనేది యూజ్ చేస్తే ఎలా వస్తుందో నేను చూపిస్తా. సపోజ్ ఏ ఈక్వల్స్ టు 1, 2, 3. బి ఈక్వల్స్ టు 9, 10. ఇప్పుడు నేను ఏ డాట్ అపెండ్ ఆఫ్ బి. ఇక్కడ చూడండి, ఇక్కడ లిస్ట్ యాడ్ అయ్యింది, జస్ట్ అపెండ్ అయ్యింది. సో లిస్ట్ లో లిస్టులు పడింది. మనకి ఇట్లా వద్దు, ఫ్లాట్ అండ్ లిస్ట్ కావాలి. అంటే సిమిలర్ గా 9, 10 కూడా పడాలి. 9, 10 కూడా పడాలి. అలా చేయాలంటే ఎక్స్టెండ్కి వెళ్తాం. లేదు లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఉన్నా పర్లేదు అంటే మనం అపెండ్కి వెళ్తాం. ఇలా అవుట్పుట్ కావాలంటే ఎక్స్టెండ్కి వెళ్ళాలి. ఇలాంటి అవుట్పుట్ కావాలంటే మనము అపెండ్కి వెళ్ళాలి. సపోజ్ మళ్ళీ క్రియేట్ చేస్తా నేను. ఇది ఒకసారి క్లోజ్ చేస్తా. నేను కమాండ్ ప్రాంప్ట్ లో చూపిస్తా, ఈజీగా ఉంటుంది కాపీ పేస్ట్ కి. కమాండ్ ప్రాంప్ట్ నుంచి కూడా మనము పైథాన్ షెల్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్స్ టు 1, 2, 3. బి ఈక్వల్స్ టు 9, 10. ఏ డాట్ ఎక్స్టెండ్ బి. చూడండి ఇక్కడ. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ వచ్చింది. బి లో ఉన్న లిస్ట్ వాల్యూస్ ఉంటాయి కదా, ఎలిమెంట్స్ అన్ని ఏలో స్టోర్ అయినాయి. సో ఏ అయితే ఎప్పుడైతే ప్రింట్ చేశానో సో ఈ అవుట్పుట్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, సో నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక పొజిషన్ లో మనం ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటాము. నేను ఫస్ట్ డెఫినేషన్ అయితే రాస్తాను. ఇట్ ఇన్సర్ట్స్ an item of the given పొజిషన్. సపోజ్ ఇప్పుడు మనం ఏం చేస్తాం, సపోజ్ ఒక ఎలిమెంట్ ని
మనం ఇన్సర్ట్ చేయాలా అనుకుంటాం. ఎక్కడ? సెకండ్ పొజిషన్‌లో ఇన్సర్ట్ చేయాలా అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనతో ఒక లిస్ట్ ఉంది. ఏ అనేది లిస్ట్ అనుకోండి. ఏ ఈక్వల్స్ టు 1, 2, 3. ఏ వాల్యూ ఏంటి? ఏలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. నేనిప్పుడు ఒక సెకండ్ పొజిషన్‌లో ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఏ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ ఇండెక్సింగ్ పొజిషన్ ఇవ్వాలి 2, కామా మనం ఏ ఎలిమెంట్‌ని ఇన్సర్ట్ చేయాలనుకుంటాం. చూడండి. ఇండెక్సింగ్ పొజిషన్ చూడండి ఇక్కడ. ఇదివరకు ఎంతుండే? 0th ఇండెక్స్ అండ్ ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్. సో ఇప్పుడేమైంది? సెకండ్ ఇండెక్స్ ప్లేస్‌లో మనము ఇది ఇన్సర్ట్ చేసాం. చూడండి ఇండెక్సింగ్ నంబర్ ఇచ్చాము. ఇండెక్సింగ్ ఆహ్, ఆహ్, ఎలిమెంట్ దట్ వి వాంట్ టు స్టోర్ ఇన్ దిస్ పొజిషన్. చూడండి ఇక్కడ. ఇక్కడ ఏమైంది ఇక్కడ? సెకండ్ ఇండెక్స్‌లో మిస్టర్ టికీ టాక్స్ అనేది స్టోర్ అయింది. సో అది ఇన్సర్ట్ యూసేజ్ అన్నమాట. సో నెక్స్ట్ రిమూవ్. రిమూవ్ అనేది ఒకటి ఉంటది. రిమూవ్ అంటే ఏంటంటే రిమూవ్స్ ద ఫస్ట్ అక్కరెన్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఇట్ రిమూవ్స్ ఫస్ట్ అక్కరెన్స్ ఆఫ్ ఎన్ ఐటమ్. అంటే ఏంటంటే ఇప్పుడు మనకు లిస్ట్ ఉంది కదండి ఇక్కడ. ఇప్పుడు నేను ఒకటి న్యూ లిస్ట్ క్రియేట్ చేస్తా. 1, 2, 3, 4. నేను లిస్ట్ క్రియేట్ చేసా ఇప్పుడు. ఏ డాట్ రిమూవ్ ఆఫ్ ఏ డాట్ రిమూవ్ ఆఫ్ 5. ఏ డాట్ రిమూవ్ ఆఫ్ 5 ఎలిమెంట్ లేదు. ఏ డాట్ రిమూవ్ ఆఫ్ 3. చూడండి ఇక్కడ 3 అనేది రిమూవ్ అయింది. ఎప్పుడైతే నేను 5 ఇచ్చా కదా ఇక్కడ 5 రిమూవ్ అవ్వలేదు. ఎందుకంటే అక్కడ ఎలిమెంట్ లేదు. అందుకని ఎర్రర్ త్రో చేసింది. ఎప్పుడైతే నేను 3 ఇచ్చానో అప్పుడు ఏమైంది? రిమూవ్ 3 ఉన్న 3 వాల్యూ రిమూవ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరకు ఓకే అంతా కరెక్ట్ గానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ రావచ్చు. సో ఒకవేళ లిస్ట్ లో డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉండొచ్చు. 1, 2, 2, 3, 2, 4 ఉండొచ్చు. ఇలా డూప్లికేట్ ఉన్నప్పుడు మనము రిమూవ్ చేస్తే ఏమవుతుంది? రిమూవ్ యూస్ చేస్తే ఏమవుతుంది? ఏ డాట్ రిమూవ్ ఆఫ్ 2. ఇక్కడ చూడండి ఏ డాట్ రిమూవ్ ఆఫ్ 2 రిమూవ్ చేసా. మన అజంప్షన్ ప్రకారం 2 డిలీట్ అవ్వాలి. కానీ అలా కాదు. ఫస్ట్ అక్కరెన్స్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది సెర్చ్ చేయడం, అది రిమూవ్ చేయడానికి. సో ఫస్ట్ 2 అనేది ఇక్కడ మ్యాచ్ అయింది. ఇది రిమూవ్ అయిపోతుంది. సో అది దీని యూసేజ్. లిస్ట్ మెథడ్స్, ఫంక్షన్స్ చాలా ఈజీగా ఉంటాయి. కానీ చాలా అడ్వాంటేజెస్ ఇక్కడ. సో మనం పైథాన్ కోడింగ్కి వెళ్తే మనం డైలీ యూస్ చేస్తూ ఉంటాము. లిస్ట్ కానీ, డిక్షనరీ కానీ, టపుల్స్ కానీ, సెట్ కానీ ఇవి డైలీ యూసేజ్ లో ఉంటాయి పైథాన్ ఎప్పుడైతే మనం కోడ్ డెవలప్ చేస్తే. నెక్స్ట్ ఏంటంటే పాప్ అన్నమాట.
పాప్ అనేది ఇట్లా ఏం చేస్తదంటే ఇది కూడా ఎలిమెంట్స్ ని రిమూవ్ చేస్తుంది. రిమూవ్స్ ఎలిమెంట్స్ అండ్ రిటర్న్స్ రిటర్న్స్ ద ఐటమ్, రిమూవ్స్ అండ్ రిటర్న్స్ ద ఐటమ్ అట్ ద గివెన్ పొజిషన్. చూడండి ఇక్కడ పాప్ అనేది ఏంటంటే ఇట్ రిమూవ్స్ అండ్ రిటర్న్స్ ద ఐటమ్ అట్ ద గివెన్ పొజిషన్. ఇఫ్ నో ఇండెక్స్ ఈస్ స్పెసిఫైడ్, if no index is specified, it removes and returns last item. మనం ఒకవేళ ఇండెక్స్ పొజిషన్ చెప్తే ఆ పర్టికులర్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూ డిలీట్ చేస్తుంది. లేదు మనం ఇండెక్స్ పొజిషన్ అసలు మెన్షన్ చేయలేదు, లాస్ట్ లో ఉన్న ఎలిమెంట్ డిలీట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 1, 3, 5, 9, 7 అనుకోండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏం చేస్తుంది, b ఈక్వల్స్ టు a డాట్ pop, పాప్ ఆఫ్ 2 మెన్షన్ చేస్తాం. 2 యొక్క ఇండెక్స్ ఏంటి, 0, 1, 2. ఇప్పుడు ఏం డిలీట్ అవుతుంది, ఇక్కడ 5 డిలీట్ అవుతుంది. 5 డిలీట్ అవుతుంది. ఎక్కడ ఏలో 5 డిలీట్ అయ్యి ఆ 5 అనేది బిలో స్టోర్ అవుతుంది. చూడండి, రిమూవ్స్ ఎలిమెంట్ అండ్ రిటర్న్స్ ఎలిమెంట్. ఏలో రిమూవ్ అవుతుంది, అది బిలో స్టోర్ అవుతుంది. అది దీని మీనింగ్. రిమూవ్స్ ఇన్ ఏ, రిటర్న్స్ దట్ వాల్యూ ఇంటూ బి. ఒకవేళ ఇక్కడ ఇండెక్స్ పొజిషన్ ఇవ్వలేదు, సేమ్ దానికి b ఈక్వల్స్ టు a డాట్ pop ఇలా ఇచ్చాం. ఇప్పుడు ఏం డిలీట్ అవుతుంది, లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ అవుతుంది. లాస్ట్ ఎలిమెంట్ ఏంటి, 7 డిలీట్ అవుతుంది. సో అది మీనింగ్. ఇప్పుడు ఏమవుతుంది, ఏలో 7 అనేది డిలీట్ అవుతుంది, ఆ 7 అనే వాల్యూ బిలో స్టోర్ అవుతుంది. నేను చూపిస్తా ఇప్పుడు. ఏ ఈక్వల్స్ టు 1, 3, 5, 7. ఇప్పుడు ఏలో ఏమున్నాయి ఎలిమెంట్స్ 1, 3, 5, 7. ఇప్పుడు దీంట్లో నేను పాప్ యూజ్ చేస్తా. b ఈక్వల్స్ టు a డాట్ pop ఆఫ్ ఇండెక్స్ 2. ఏం డిలీట్ అయింది ఇక్కడ చూడండి, 5 అనేది ఏలో డిలీట్ అయ్యి బిలో స్టోర్ అయింది. కావాలంటే మీకు ఏ ఎలిమెంట్ కూడా చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 డిలీట్ అయింది. ఎక్కడ డిలీట్ అయింది, ఏలో 5 డిలీట్ అయ్యి బిలో 5 స్టోర్ అయింది. ఏదైతే వాల్యూ ఇక్కడ డిలీట్ అవుతుందో ఆ వాల్యూ ఇక్కడ రిటర్న్ చేస్తుంది. ఇక 5 డిలీట్ అయింది కాబట్టి ఆ వాల్యూని ఇక్కడ రిటర్న్ చేసింది, అది బిలో స్టోర్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇండెక్సింగ్ పొజిషన్ ఇచ్చా కాబట్టి స్పెసిఫిక్ ఇండెక్స్ లో అది డిలీట్ అయింది, రిటర్న్ చేసింది. సో ఇప్పుడు నేను ఇండెక్స్ పొజిషన్ ఇవ్వను, b ఈక్వల్స్ టు a డాట్ pop ఇండెక్స్ పొజిషన్ ఇవ్వను. అట్లాంటప్పుడు ఏమవుతుంది, లాస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో, లాస్ట్ ఐటమ్ ఆర్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది డిలీట్ అవుతుంది. చూడండి 7 డిలీట్ అయింది, ఏలో 7 డిలీట్ అయ్యి అది బిలో స్టోర్ అయ్యింది. అది ఇక్కడ మీనింగ్. సో ఇది పాప్ వల్ల అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్లియర్. నేను ఇప్పుడు ఒక ఎలిమెంట్ ఎలా డిలీట్ చేయాలో చెప్పాను నేను. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు డిలీట్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ దట్ లిస్ట్, ఆ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని డిలీట్ చేయాలనుకుంటే మనం క్లియర్ వాడతాం. ఇట్ రిమూవ్స్ ఆల్ ఐటమ్స్ ఫ్రమ్ ద
లిస్ట్. ఈ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని డిలీట్ చేయాలనుకుంటా. ఇప్పుడు నాకు ఒక లిస్ట్ ఉంది ఏ ఈక్వల్స్ టు, ఇక్కడ రాస్తున్నా చూడండి, ఏ ఈక్వల్స్ టు ఏ ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5. చూడండి, ఈ లిస్ట్ లో ఏముంది, ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్ అన్నా ఐటమ్స్ అన్నా అన్ని ఒకటి. సో 5 ఐటమ్స్ ఉంటే ఆ 5 ఐటమ్స్ ఒకేసారి డిలీట్ చేయాలి అనుకుంటా. అప్పుడు ఏం చేస్తా, ఏ డాట్ క్లియర్. సింపుల్, ఏం లేదు, ఎంటీ లిస్ట్ అయిపోయింది. ఎందుకంటే మనం క్లియర్ అప్లై చేసేసాం. సింపుల్. అన్ని ఎలిమెంట్స్ మనము రిమూవ్ చేయాలనుకుంటే మనం స్ట్రైట్ అవే క్లియర్కి వెళ్ళిపోతాం. సో అన్ని ఐటమ్స్ మనం రిమూవ్ చేయాలనుకుంటే మనం క్లియర్కి వెళ్తాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్సింగ్. సో ఇండెక్సింగ్ అంటే ఏంటంటే, ఆ, ఇప్పుడు ఒక ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ యొక్క మనము ఇండెక్సింగ్ పొజిషన్ తెలుసుకోవాలనుకుంటాము. సో అప్పుడు మనం ఇండెక్సింగ్ అనేది మెథడ్ ని వాడతాం. సో ఇట్ రిటర్న్స్ ద ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ అకరెన్స్ of an item and raises a value error if the item is not found. సో దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు చూడు, ఎప్పుడైతే మనకు ఒక ఎలిమెంట్స్ ఉంటాయి, డూప్లికేట్స్ ఎలిమెంట్ ఉంటే ఫస్ట్ అకరెన్స్ ఎలిమెంట్ మనకు ఆ ఎలిమెంట్ యొక్క పొజిషన్ తీసుకుంటుంది. ఆ ఇండెక్సింగ్ ఉంటుంది కదా, ఫస్ట్ అకరెన్స్ ఐటమ్, దాని ఇండెక్స్, ఆ ఇండెక్స్ తీసుకుంటుంది, అది రిటర్న్ చేస్తుంది. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చిన ఐటమ్ లేదనుకోండి ఆ లిస్ట్ లో, సో అప్పుడు వాల్యూ ఎర్రర్ వస్తుంది ఇక్కడ. ఇఫ్ ద ఐటమ్ ఈస్ నాట్ ఫౌండ్ ఇట్ విల్ రైజ్ ది వాల్యూ ఎర్రర్. సో ఇప్పుడు నేను చూపిస్తాను, నేను ఇక్కడ పైథాన్. ఫర్ ఎగ్జాంపుల్ నాతో ఒక లిస్ట్ ఉంది, శాంపుల్ లిస్ట్ లో ఏమైనా రాసుకోవచ్చు మనము. ఇంటీజర్ డేటా టైప్ అయినా, ఫ్లోట్ అయినా, స్ట్రింగ్ అయినా, బూలియన్ అయినా, లిస్ట్ ఆఫ్ లిస్ట్ కూడా రాసుకోవచ్చు. ఆ, సో లిస్ట్ ఇక్కడ ఏమున్నాయి, లిస్ట్ లో యాపిల్, బనానా, ఆరెంజ్, త్రీ ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఐటమ్స్ ఉన్నాయి. సో నేనేమనుకుంటా, 3 ఐటమ్స్ ఉన్నాయి. 3 ఐటమ్స్ లో నేను యొక్క ఆరెంజ్ యొక్క పొజిషన్ ఏంటి, ఇండెక్స్ పొజిషన్ ఏంటి, ఏ డాట్ ఆరెంజ్. చూడండి, ఇక్కడ ఆరెంజ్ ఇండెక్స్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ డూప్లికేట్స్ ఉన్నాయనుకోండి, డూప్లికేట్స్ ఉంటే ఏ ఈక్వల్స్ టు యాపిల్, బనానా, ఆరెంజ్, మళ్ళీ యాపిల్ ఇన్సర్ట్ చేస్తాను నేను. యాపిల్, చూడండి, యాపిల్, బనానా, ఆరెంజ్, యాపిల్. సో ఇక్కడ యాపిల్ డూప్లికేట్స్ ఉన్నాయి, ఏ డూప్లికేట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ యొక్క ఇండెక్స్ కనుక్కుంటా. ఏ యొక్క ఇండెక్స్ కనుక్కుంటే ఎప్పుడైతే ఫస్ట్ అక్కరెన్స్ ఉంటుందో వాల్యూ, సో దాని ఇండెక్స్ చూపిస్తుంది. ఏ డాట్ ఇండెక్స్ పొజిషన్ ఆఫ్ ఏ, 0th ఇండెక్స్. సో ఇది ఇండెక్సింగ్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం, ఇండెక్సింగ్ పొజిషన్ ని కనుక్కుంటాం. నెక్స్ట్ వచ్చేసి సార్ట్ అన్నమాట. ఎగ్జిస్టింగ్ లిస్ట్ ని మనము సార్ట్, ఎదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ మనం చేసుకోవాలనుకుంటే మనం ఏం చేస్తాం, సార్ట్ అనేది వాడతాం. ఇట్ సార్ట్స్ ద ఐటమ్స్ ఆఫ్ ద లిస్ట్ ఇన్ ప్లేస్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మనతో ఒక ఆర్డర్ లో లేవు ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ ఈక్వల్స్ టు 1,
5, 4, 6, 9, 2. సో ఇక్కడ చూడండి. ఇది ఒక ఆర్డర్‌లో లేవు. ఇప్పుడు నేనేంటి అసెండింగ్ ఆర్డర్‌లో నాకు ఆహ్, కావాలనుకుంటా. మనం ఏం చేస్తాం అసెండింగ్ ఆర్డర్ ఏ డాట్ సార్ట్, ఏ డాట్ సార్ట్ ఏ. చూడండి ఇవన్నీ అసెండింగ్ ఆర్డర్‌లో చూపిస్తుంది. అసెండింగ్ ఆర్డర్‌లో కావాలంటే ఇలా సింపుల్ గానే ఇవ్వచ్చు. లేదా ఏ డాట్ సార్ట్, సార్ట్ ఆఫ్ రివర్స్ ఈక్వల్స్ టు ఫాల్స్. చూడండి ఎప్పుడైతే రివర్స్ అనేది ఫాల్స్ చేస్తామో అది బై డిఫాల్ట్ రివర్స్ అనేది ఫాల్స్ ఉంటాయి. మనం ఈవెన్ ఇవ్వకోకున్నా సరే రివర్స్ అనేది ఫాల్స్ లో ఉంటది. అప్పుడు అసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతుంది. అసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతుంది. సో ఎప్పుడైతే మనము రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇస్తామో అది డిసెండింగ్ ఆర్డర్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి ఏ డాట్ సార్ట్ ఆఫ్ రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ. చూడు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న దాన్ని రివర్స్ అయిపోయింది. ఇక్కడిది డిసెండింగ్ అనేది డిసెండింగ్ ఆర్డర్ లో వాల్యూస్ చేంజ్ అవుతాయి. డిసెండింగ్ ఆర్డర్ లో వాల్యూస్ చేంజ్ అవుతాయి. ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ లో వాల్యూస్ చేంజ్ అవుతాయి. ఈవెన్ మనం ఇవ్వకోకున్నా సరే అది వచ్చేసి అసెండింగ్ ఆర్డర్ లోనే తీసుకుంటది బై డిఫాల్ట్. బై డిఫాల్ట్ అది అసెండింగ్ ఆర్డర్ లోనే తీసుకుంటది. సో ఇది దీని యూసేజ్ అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ నా దగ్గర లిస్ట్ ఉంది. లిస్ట్ నేను రివర్స్ చేయాలనుకుంటా. సింపుల్. నాకు అసెండింగ్ వద్దు, డిసెండింగ్ వద్దు. ఏదైతే లిస్ట్ ఉన్నది లిస్ట్ జస్ట్ రివర్స్ చేయాలి అంతే. జస్ట్ రివర్స్. నాకు ఆర్డర్ తో అవసరం లేదు. జస్ట్ నేను లిస్ట్ ని రివర్స్ చేయాలనుకుంటా. సో రివర్స్ కి వచ్చి సింటాక్స్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ నేను ఒక శాంపుల్ లిస్ట్ క్రియేట్ చేస్తా. 1, 3, 5, 4, 3. చూడండి ఇక్కడ శాంపుల్ లిస్ట్ క్రియేట్ చేసా. శాంపుల్ లిస్ట్ క్రియేట్ చేసా. ఈ లిస్ట్ చూడండి ఇక్కడ దీని ఆర్డర్ ఏంటి 1, 3, 5, 4, 3. లేదు నేను జస్ట్ రివర్స్ చేయాలనుకుంటా. నాకు అసెండింగ్ వద్దు, డిసెండింగ్ వద్దు. ఈ లిస్ట్ రివర్స్ చేయాలనుకుంటా. ఏ డాట్ రివర్స్. సార్ట్ వేరు, రివర్స్ వేరు. చూడండి సార్ట్ ఏం చేస్తుంది ఏదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ లోనే చేస్తుంది. లిస్ట్ ని ఎంటైర్ లిస్ట్ ని రివర్స్ చేయాలనుకుంటే సార్ట్ అనేది యూజ్ చేయదు. ఇక్కడ రివర్స్ అనేది యూజ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఉన్న లిస్ట్ ఇక్కడ నుంచి రివర్స్ వచ్చింది. 3, 3, 4, 5, 3, 1. చూడండి జస్ట్ లిస్ట్ అనేది రివర్స్ అయింది. సో రివర్స్ వల్ల ఇది అడ్వాంటేజ్. ఇట్ విల్ రివర్స్ ద లిస్ట్. ఇట్ విల్ రివర్స్ ఎంటైర్ లిస్ట్. కాపీ. కాపీ అంటే ఏంటంటే ఇట్ రిటర్న్స్ ఏ షాలో కాపీ ఆఫ్ ద లిస్ట్. సో ఇక్కడ యాక్చువల్ గా షాలో కాపీ, డీప్ కాపీ అని ఇక్కడ పైథాన్ లో 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. నేను లేటర్ చెప్తా నేను. సో ఇప్పుడు లిస్ట్ లో ఉన్న మెథడ్ ఏంటంటే షాలో కాపీ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏలో మనకేముంది ఇక్కడ ఏలో 3, 4, 5, 3, 1 అనేది ఎలిమెంట్స్ ఉన్నాయి, ఐటమ్స్ ఉన్నాయి ఏలో. సో ఇప్పుడు ఏంటి నేను వేరే వేరియబుల్లకి స్టోర్ చేయాలనుకుంటా. అది షాలో కాపీ అవుతుంది. షాలో కాపీ అవుతుంది. బి ఈక్వల్స్ టు ఏ డాట్ కాపీ. చూడండి ఇప్పుడు ఒక దాంట్లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అవన్నీ జస్ట్ కాపీ చేయాలనుకుంటే మనం ఇలా డాట్ కాపీ వాడతాం. నేను తర్వాత చెప్తా దీని గురించి. షాలో కాపీ అంటే ఏంటి, డీప్ కాపీ అంటే ఏంటి అనేది. సో అదొక టాపిక్ చేస్తాను నేను. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిలో ఏమైందంటే
మెథడ్స్ అనేటివి ఎగ్జిస్టింగ్ లిస్ట్ ని మాడిఫై చేయగలుగుతున్నాయి. ఎగ్జిస్టింగ్ లిస్ట్ ని మాడిఫై చేయగలుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ పైన చెప్పుకుందాం కదా, రివర్స్, సార్ట్, ఇండెక్స్, అపెండ్. సో మెథడ్ కెన్ మాడిఫై ఎగ్జిస్టింగ్ లిస్ట్. సో ఇక్కడ చూడండి, కొన్ని ఎలిమెంట్స్ మనం ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు, లిస్ట్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయాలనుకుంటే పర్టికులర్ పొజిషన్ లో యాడ్ చేసుకోవచ్చు. సో అంటే దాని మీనింగ్ ఏంటంటే, మెథడ్ కెన్ మాడిఫై ఎగ్జిస్టింగ్ లిస్ట్ బట్ ఫంక్షన్ కెనాట్ మాడిఫై ఎగ్జిస్టింగ్ లిస్ట్. సో దానికి మెథడ్స్ కి ఫంక్షన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఫంక్షన్స్ కెనాట్ మాడిఫై ఎగ్జిస్టింగ్ లిస్ట్. ఫంక్షన్స్ కెనాట్ మాడిఫై ఎగ్జిస్టింగ్ లిస్ట్. ఈ బేసిక్ పాయింట్ గుర్తు పెట్టుకుంటే మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు. చూడండి, ఇప్పుడు మెథడ్ ఎలా స్టార్ట్ అయింది? లిస్ట్ డాట్ మెథడ్. ఇది దాని సింటాక్స్. ఏంటి? మెథడ్ యొక్క సింటాక్స్. ఫంక్షన్ యొక్క సింటాక్స్ ఏంటి? ఫంక్షన్ ఆఫ్ లిస్ట్. చూడండి, మెథడ్స్ కి ఈ సింటాక్స్ ఫాలో అవుతాము, ఫంక్షన్స్ కి ఈ సింటాక్స్ ఫాలో అవుతాం. సో ఇప్పుడు నేను లెంత్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటా. ఏం చేస్తుంది? లెంత్ గురించి మాట్లాడుకున్నప్పుడు లెంత్ ఏం చేస్తుంది? ఇక్కడ మన ఫంక్షన్ లిస్ట్ యొక్క లెంత్. ఇట్ విల్ ఫైండ్ ద లెంత్ ద లిస్ట్. లిస్ట్ యొక్క లెంత్ ని కనుక్కుంటది ఇది. సో ఇప్పుడు ఏంటి? లెంత్ ఆఫ్ లిస్ట్ అంటే లెంత్ ఆఫ్ ఏ. సింపుల్. ఇట్ విల్ రిటర్న్ ద లెంత్. ఇప్పుడు బి ఈక్వల్స్ టు ఏ అని రాసాం అనుకోండి. లెంత్ ఏ యొక్క లెంత్ ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లిస్ట్ ఉంది. లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, 5 ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఐటమ్స్ 5 కదా, లెంత్ వచ్చేసి 5 అవుతుంది. 5 అనే వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ లెంత్ ఏదైతే ఉంటుందో ఇక్కడ స్టోర్ అవుతుంది. చూడండి, ఇక్కడ చేసినప్పుడు ఏమవుతుంది? కొత్త వేరియబుల్ క్రియేట్ అయ్యి అక్కడ స్టోర్ అవుతుంది. కానీ ఎగ్జిస్టింగ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ ని మాడిఫై చేయదు. చూడండి, ఇక్కడ నేను చూపిస్తే ఇప్పుడు పైథాన్ ఓపెన్ చేస్తున్నా న్యూ షెల్ లో. పైథాన్ ఓపెన్ అయింది. ఏ ఈక్వల్స్ టు 1, 3, 5, 9, 7, 9. ఏ అంటే లిస్ట్ లో ఏమేమి స్టోర్ ఉన్నాయి? కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ 1, 3, 5, 7, 9. లెంత్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ వాడుతున్నా లెంత్ ఆఫ్ ఏ. సో ఇక్కడ ఈ లిస్ట్ లెంత్ ఎంత? లెంత్ క్యాలిక్యులేట్ చేసింది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ అనమాట. 5 ఉన్నాయి, 5 రిటర్న్ చేసింది. కానీ ఎగ్జిస్టింగ్ లిస్ట్ ని మాడిఫై చేయలేదు. మ్యాక్స్. ఇట్ విల్ టేక్ maximum element. You can call item. It will take maximum element from the list. కానీ maximum element తీసుకుంటది, కానీ maximum element ని డిలీట్ చేయడం కానీ దాన్ని మాడిఫై చేయడం కానీ ఏమి చేయదు. ఎలా రాస్తాం సింటాక్స్? మ్యాక్స్ ఆఫ్ ఏ. పైన ఆల్రెడీ ఏ అనేది ఉంది మనకు. ఈ లిస్ట్ లో మాక్సిమం ఎలిమెంట్ ఏంటి? 9. ఈ లిస్ట్ లో మాక్సిమం ఎలిమెంట్ ఏంటి? 9 వచ్చేసింది ఇక్కడ. పోనీ నెక్స్ట్ ఏంటి? మినిమం ఎలిమెంట్ ఏంటి? మిన్ ఆఫ్ ఏ. మినిమం ఎలిమెంట్ ఏంటి? 1. మినిమం ఎలిమెంట్ ఏంటి? లెంత్ ఏంటి? 5. మాక్సిమం ఎలిమెంట్ 9. మినిమం ఎలిమెంట్ 1. ఇప్పుడు సార్టెడ్ అని ఒకటి ఉంటుంది. సార్టెడ్ ఏంటి? సార్టెడ్ యూస్ చేసి
సార్ట్ చేస్తాం. కానీ ఎగ్జిస్టింగ్ మాడిఫై అవ్వదు. కొత్తది స్టోర్ చేసుకోవాలా. సార్టెడ్ ఆఫ్ ఏ ఏ సార్టెడ్ ఆఫ్ ఏ సార్టెడ్ ఆఫ్ ఏ అయితే ఏమైంది 13579 అంటే అది అసెండింగ్ ఆర్డర్ లో వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఆల్రెడీ అసెండింగ్ లో ఉన్నాయి కాబట్టి స్టిల్ అట్లనే వచ్చింది. మనం డిసెండింగ్ లో రాయాలనుకుంటాం. సార్టెడ్ ఆఫ్ ఏ కామా రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ. రివర్స్ అయింది చూడండి. కానీ ఎగ్జిస్టింగ్ లిస్ట్ రివర్స్ అవ్వదు. కావాలంటే చూడండి, ఎగ్జిస్టింగ్ లిస్ట్ రివర్స్ అవ్వలే. మనం ఏదైతే కొత్తది వేరియబుల్ లో స్టోర్ చేయాలనుకుంటున్నామో దాంట్లో స్టోర్ అవుతుంది. సార్టెడ్ ఆఫ్ ఏ కామా రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ. ఏ ఏంటి, బి ఏంటి. ఇక్కడ మీకు ఈజీగా తెలుస్తుంది. ఎగ్జిస్టింగ్ డిలీట్ మాడిఫై అవ్వలేదు, న్యూ లిస్ట్ లో స్టోర్ అయ్యింది. సో ఇది మీనింగ్. ఇక్కడ లెంత్ నుంచి అన్ని ఒకేసారి కాపీ చేసేస్తాను నేను. లిస్ట్ కూడా ఇది చెప్తాను నేను. లిస్ట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు టపుల్లో ఉన్నాయి అనుకోండి. టపుల్లో వాల్యూస్ ఉన్నాయి 1, 2, 3, 4. ఇప్పుడు దీని డేటా టైప్ ఏంటిది, టపుల్. కొంతమంది టుపుల్ అంటారు, కొంతమంది టపుల్ అంటారు. మీరు ఎలా అయినా పిలవచ్చు. టపుల్. టపుల్లో ఉన్నది నేను లిస్ట్ లే కన్వర్ట్ చేయాలా అనుకుంటా. ఎలా చేస్తా, లిస్ట్ ఆఫ్ ఏ బి ఈక్వల్స్ టు సారీ ఏ అనేది స్టిల్ టపుల్లోనే ఉంది. బి ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ ఏ. బి అనేది లిస్ట్ లే కన్వర్ట్ అవుతుంది. టైప్ ఆఫ్ బి చూడండి, లిస్ట్ లే కన్వర్ట్ అయింది. ఇది కూడా ఇక్కడ టపుల్ ఉంటే మనము లిస్ట్ లే కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇలా చేస్తాం. కానీ ఎగ్జిస్టింగ్ లిస్ట్ ని ఇక్కడ చేంజ్ చేయలేము. ఇవన్నీ నేను డైరెక్ట్ కాపీ చేసేస్తాను నేను. సో ఇది లిస్ట్ యొక్క అడ్వాంటేజెస్ అన్నమాట. సో మనకి ఏముంటాయి బేసిక్ గా లిస్ట్ లో, ఫంక్షన్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్, ఫంక్షన్స్. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఒక స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది నేను చెప్తాను నేను ఇప్పుడు. స్లైసింగ్ అనే కాన్సెప్ట్ లో ఏం చేస్తాం, మనము లిస్ట్ మీద స్లైసింగ్ అనేది అప్లై చేయొచ్చు. యూ కెన్ యాక్సెస్ ఏ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఐటమ్స్ ఏమైనా అని పిలవచ్చు. ఇక్కడ యూ కెన్ యాక్సెస్ ఏ రేంజ్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఏ టపుల్ in a list using slicing. స్లైసింగ్ అనే కాన్సెప్ట్ కొంచెం ఇక్కడ ఈజీగా ఉంటుంది. జావా స్కేలాతో పోలిస్తే ఇక్కడ కొంచెం ఈజీగా ఉంటుంది పైథాన్ లో. సపోజ్ న్యూ విండో ఓపెన్ చేస్తా. ఇక్కడ పైథాన్ సపోజ్ ఏ ఉంది. ఇక్కడ 4, 3, 4, 5, 7, 1, 2, 10 జస్ట్ ర్యాండమ్ గా వాల్యూస్ ఎంటర్ చేసా. ఇక్కడ ఏ అనే లిస్ట్ లో మనతో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 ఐటమ్స్ ఉన్నాయి, 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. సపోజ్ నాకు ఫస్ట్ 3 ఎలిమెంట్స్ కావాలి, లేదు నాకు ఫస్ట్ ఎలిమెంట్ కావాలి, లేదు నాకు ఫస్ట్ 5 ఎలిమెంట్స్ కావాలి, లేదు నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలి. నేను చెప్తా ఫస్ట్. చాలా ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్. మనకు స్లైసింగ్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ ఇండెక్స్ పొజిషన్స్. ఇప్పుడు నేను చెప్తా, నేను ఇది కాపీ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది.
సో దీని ఇండెక్స్ పొజిషన్స్ చెప్తాను నేను. ఇండెక్స్ పొజిషన్స్ ఇది 0th ఇండెక్స్. 0, 1, 2, 3, 4, 5, 6. ఇవి ఇండెక్స్ పొజిషన్స్. పైన ఉన్న లిస్ట్ కి ఇది కింద ఇండెక్స్ పొజిషన్స్. ఎలిమెంట్స్ ఇన్ లిస్ట్. ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి, కింద ఇండెక్స్ పొజిషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 3 అనే వాల్యూ కావాలి. ఎలా రాసుకుంటాం మనం? 0. చూడండి, ఎప్పుడైతే 0 ఏ ఆఫ్ 0 అంటే 3 వచ్చింది. ఇప్పుడు 7 కావాలి. 7 కావాలి అంటే ఏం రాసుకుంటా? ఏ ఆఫ్ 3. ఏ ఆఫ్ 3. ఇప్పుడు మనకు 10 కావాలి. 10 కావాలి. 10 ఏ పొజిషన్ లో ఉంది? 6th పొజిషన్ లో ఉంది. ఏ ఆఫ్ 6. చూడండి, ఇప్పుడు 2 కావాలి అనుకుంటా. 2 ఏ పొజిషన్ లో ఉంది? 5. ఏ ఆఫ్ 5. సో ఇక్కడ ఈజీగా ఉంది, ఈజీగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 3, 4 రెండు కావాలి అనుకుంటా. 3, 4 కావాలి అనుకుంటా. ఏ ఆఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 0:1. 0:1. 3 ఒకటే వచ్చింది. 3 ఒకటే వచ్చింది. 3 ఒకటే ఎందుకు వచ్చింది? అక్కడ నుంచి ఎన్ని ఎలిమెంట్స్ కావాలో తీసుకోవాలి. 3 ఆఫ్ 2. 2 ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నుంచి 2 కావాలి అనుకుంటాం మనం. 2 ఎలిమెంట్స్ కావాలి. 1 ఎలిమెంట్ కావాలి. ఇక్కడ ఇండెక్స్ పొజిషన్, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కావాలి అనుకుంటాం. ఇక్కడ చూడండి, ఏ ఆఫ్ 0:2. 2 అంటే ఇక్కడ నుంచి 1, 2. 2 ఎలిమెంట్స్ తీసుకుంది. 2 ఎలిమెంట్స్ ఎక్కడ? ఏ పొజిషన్ నుంచి? 0 పొజిషన్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ పొజిషన్ నుంచి, ఇప్పుడు చూడండి మనకు 0 పొజిషన్ నుంచి 2 ఎలిమెంట్స్ ఏం రాసుకుంటాం? 0:2 రాసుకుంటాం. నాకు ఫస్ట్ పొజిషన్ నుంచి 3 ఎలిమెంట్స్ కావాలనుకుంటాం. ఫస్ట్ పొజిషన్ నుంచి 3 ఎలిమెంట్స్ కావాలా అనుకుంటాం. ఏమి ఇవ్వాలి? ఏ ఆఫ్ 1:3. చూడండి, ఇప్పుడు నాకు ఏ ఆఫ్ 1:3 వస్తే మనకి ఏమవుతుంది? సారీ, ఇక్కడ నుంచి ఎలిమెంట్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి ఎలిమెంట్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి ఎలిమెంట్స్ స్టార్ట్ అవుతాయి. కౌంట్ 1, 2, 3. సో 1, 2, 3. 1, 2, 3. 4, 5, 6, 7. ఇక్కడ ఇది ఇండెక్సింగ్ పొజిషన్. ఇది నెంబర్ ఆఫ్ ఎన్నో ఎలిమెంట్ అనేది. ఫస్ట్ ఎలిమెంటా, సెకండా, థర్డా, ఫోర్త్, ఫిఫ్త్. ఇది ఇండెక్సింగ్స్ తో స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఏ ఆఫ్ మనకి ఇది కావాలంటే మనం ఏం రాయాలి? ఇక్కడ 4 రాసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ ఎలిమెంట్స్ కావాలి అనుకుంటా. ఈ ఎలిమెంట్స్ కావాలంటే మనం ఏం రాస్తాం? ఏ ఆఫ్ 1. ఏ ఆఫ్ 1. చూడండి, ఏ ఆఫ్ 1 ఇండెక్సింగ్ తో స్టార్ట్ అవుతుంది. ఇండెక్సింగ్ తో స్టార్ట్ అవుతుంది. సో ఏ ఆఫ్ 1: ఈ పొజిషన్ ఏంటి? ఎన్నో ఎలిమెంట్ ఇది? 1, 2, 3, 4, 5, 6. సిక్స్త్ ఎలిమెంట్. ఏ ఆఫ్ 1:6. ఏ ఆఫ్ 1:6. చూడండి, 2 వరకు వచ్చింది. మనకి ఎన్నైనా ఎలిమెంట్స్ తీసుకోవచ్చు. మనకు ఇప్పుడు 4 నుంచి లాస్ట్ వరకు కావాలి. ఒక 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, చెప్పలేము ఎన్ని ఉంటాయి ఒక్కొక్కసారి. సో మనకు రేంజ్ తెలియదు. ఎంత వరకు తీసుకోవాలనేది. ఎండ్ ఆఫ్ ద లిస్ట్ వరకు తీసుకోవాలా అనుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం? ఏ ఆఫ్ మనకు ఇక్కడ ఇండెక్సింగ్ 1 పొజిషన్ 4th నుంచి లాస్ట్ వరకు తీసుకోవాలనుకుంటాం. 4th యొక్క పొజిషన్ ఏంటి? 1. ఇక్కడ మనం ఎప్పుడైతే నెంబర్ ఇవ్వమో ఇక్కడ లాస్ట్ వరకు తీసుకుంటది. ఎలిమెంట్స్ లాస్ట్ వరకు తీసుకుంటది. ఇక్కడ
ఎప్పుడైతే మనం పొజిషన్ ఇవ్వమో లాస్ట్ వరకు తీసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 7 ఒక పొజిషన్ ఏంటి 3. ఈ ఎలిమెంట్స్ తీసుకోవాలనుకుంటా. ఈ నెంబర్ 7 తెలుసు, లెఫ్ట్ సైడ్ రేంజ్ తెలియదు. స్టార్టింగ్ నుంచి 7 వరకు తీసుకోవాలి. స్టార్టింగ్ నుంచి 7 వరకు తీసుకోవాలి. అప్పుడు నేనేం చేస్తా? ఏ ఆఫ్ కోలన్ 4. చూడండి, ఫోర్త్ ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్. ఇక్కడ ఇండెక్సింగ్ ఇవ్వం, ఎలిమెంట్ నెంబర్ ఇస్తాం. ఎన్నో ఎలిమెంట్, ఈ లెఫ్ట్ సైడ్ ఇండెక్సింగ్ ఇస్తాం. ఇక్కడ ఎప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్ ఇండెక్సింగ్ లేదో స్టార్టింగ్ నుంచి తీసుకుంటది, ఇది స్టార్టింగ్ నుంచి తీసేసుకుంటది. సో మనము ఈ విధంగా మనము ఎన్ని ఎలిమెంట్స్ కావాలన్నా అన్ని ఎలిమెంట్స్ తీసుకోవచ్చు. జావాలో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ తోటి మనము ఎలిమెంట్స్ అన్ని యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ ఇండెక్సింగ్ మనకు తెలియదు, లాస్ట్ నెంబర్ తీసుకోవాలనుకుంటా, లాస్ట్ నుంచి ఫస్ట్ నెంబర్ తీసుకోవాలనుకుంటా, కానీ లెంత్ ఆఫ్ ద లిస్ట్ అని మనకు తెలియదు. అప్పుడు నేనేం చేస్తా? రివర్స్ నుంచి తీసుకోవాలన్నప్పుడు -1. చూడండి, -1 రివర్స్ నుంచి ఎప్పుడైతే మనం ఎలిమెంట్స్ యాక్సెస్ చేయాలనుకుంటామో అప్పుడు మనము నెగిటివ్ వాల్యూస్ ఇస్తాం. ఏ ఆఫ్ -2 చూడండి. సో దాని ప్రీవియస్ వాల్యూ -3, -4, -5, -6, -7. ఏ ఆఫ్ -7. ఏ ఆఫ్ -7 అంటే 3 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫ్ -5 అంటే ఏంటి? -1, -2, -3, -4, -5. ఏ ఆఫ్ -5 అంటే 5. చూడండి, ఈ విధంగా మనం ఎలిమెంట్స్ ని మనం యాక్సెస్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇది స్లైసింగ్ కాన్సెప్ట్. సో దీనివల్ల అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. ఎప్పుడైతే మీరు రియల్ టైం కోడ్ రాస్తారో మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడైతే లిస్ట్ అనే టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ టపుల్, సెట్, డిక్షనరీ ఉంది. సో నెక్స్ట్ సెషన్ లో నేను టపుల్ కవర్ చేస్తాను. లిస్ట్ కొంచెం టాపిక్స్, మెథడ్స్, ఫంక్షన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. టపుల్, సెట్ లో కొంచెం తక్కువనే ఉన్నాయి, ఎందుకంటే అవి ఇమ్యూటబుల్. సో అక్కడ కొంచెం తక్కువ ఉంటాయి. డిక్షనరీ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ సెషన్ లో నేను టపుల్, సెట్ కవర్ చేస్తా. దాని తర్వాత సెషన్ లో డిక్షనరీ కవర్ చేస్తా. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి, ఇప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నాట్ ఓన్లీ పైథాన్, నేను సీక్వల్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అవొకటే కాకుండా నేను ఆల్రెడీ డేటా ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్, అంటే బిగ్ డేటా టెక్నాలజీ ఫుల్ కోర్స్ చెప్పేశాను, పైస్పార్క్ ఫుల్ కోర్స్ చెప్పాను. సో ఇంకా నేను ఏమైనా మీకు ఏమైనా కావాలంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఆ టాపిక్స్ కూడా కవర్ చేస్తా. సో కొంతమంది ఇంకా ఎయిర్ ఫ్లో గురించి కూడా అడిగారు, నేను కూడా కవర్ చేస్తా, 100% కవర్ చేస్తా ఎయిర్ ఫ్లో గురించి. డేటా బ్రిక్స్ కూడా 50% ప్లస్ అయిపోయింది. డేటా బ్రిక్స్ కూడా రిమైనింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నేను